చక్కగా ఫ్రెష్ అయిపోయి ఎక్కడికి వచ్చేసాను తెలుసా? తిరుపతిలో మీరు చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కపిలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివలింగం ఉంటుంది అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాను ఆ బొట్టు. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కపిలేశ్వర స్వామి అంటే శివుడు ఉంటాడు. ఒక వాటర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు రావట్లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ శివుడు చాలా బాగున్నాడు. నరసింహస్వామి టెంపుల్ అయితే ఒక గుహలోకి చాలా బాగుంది. తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం మీరు మిస్ చేయకండి. కపిలేశ్వర స్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కపిల తీర్థం చూసి వచ్చేసాము. దారిలో మామిడికాయ ముక్కలు రేక్కాయలు కనిపిస్తూ తినేసి ఈలోపే ఇస్కాన్ టెంపుల్ వచ్చేసాం. I am literally in my dream place today. ఇస్కాన్ లోపలికి వెళ్ళొచ్చేసాము మేము. మాకు ప్రసాదం ఇచ్చారు, సాంబార్. లోపలికి వెళ్ళొచ్చేసాం. చాలా బాగా జరిగింది దర్శనం. కృష్ణుడు చాలా బాగున్నాడు. ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగా మనకి దర్శనం జరిగింది. ఇప్పుడు మనం కోదండ రామాలయానికి వచ్చాం. రామాలయంలోకి అస్సలు ఫోన్స్ అలో చేయట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ. మేము దర్శనం కంప్లీట్ అయిపోయింది. మాది ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ముఖ్యం, మిగులు. చూసారు కదా, ఇక్కడే మనకి రామాలయం ఉంటే దాని ఆపోజిట్లోనే మన ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడ మనకి కోదండ రామాలయం ఉంటే ఇక్కడ మన ఆంజనేయ స్వామి పక్కా ఉండాల్సిందే. ఈ రోజుకి అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోతున్నాం. బాయ్. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము, అలసిపోయాం. రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు 6 PM తిరుపతి దర్శనం ఉంది, అప్పుడు కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.